హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఎంతో సులభంగా మనం పాస్తా ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దామండి. నేను ఇక్కడ పాస్తా అయితే కనుక మీకు మరీ ప్రాసెసింగ్ ఎక్కువ చూపించట్లేదండి. మినిమం ఒక్క 10 నిమిషాలు నీటిలో వేసి వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలండి. ఇవి ఉడకబెట్టుకున్న పాస్తాని చూపిస్తున్నాను మీకు సులభంగా ఉండడం కోసం. మీరు 1-2 నీళ్ళు వేసుకుని ఒక్క 10 నిమిషాలు మామూలుగా బాయిల్ చేశారంటే కనుక రోలింగ్ బాయిల్ సరిపోతుంది. పట్టుకుని చూసారంటే కనుక మనకి ఉడికి ఉంటుందండి. దీంట్లో మనం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లోనే పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, నేను కొంచెం పాస్తా చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువగా చేసుకుంటే కనుక దాన్ని బట్టి మీరు ఇంకా ఐటమ్స్ అనేది పెంచుకోవచ్చండి. ఆయిల్ కానీ, పచ్చిమిర్చి కానీ, కారం కానీ, ఉల్లిపాయ కానీ ఏదైనా కూడా మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి మీరు పెంచుకోండి. ఈ పాస్తా చాలామంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాస్తా అనేది చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా తినే పిల్లలకు మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. ఇంట్లోనే మనం చేసి పెట్టుకుంటే చక్కగా చిన్న చిన్నగా బీన్స్ కానీ, క్యారెట్ కానీ అవన్నీ కూడా కట్ చేసి వేసేసుకోండి, బాగుంటుంది. నేను ఇక్కడ క్యారెట్ వేసాను. క్యారెట్ సన్నగా తరిగి వేసేసారంటే కనుక ఆయిల్ తక్కువ వేసేసుకున్న మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఒలిచిని లేదు కాబట్టి నేను చూపించలేదండి. మీరు ముందుగా కనుక వెల్లుల్లి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లోనే చిన్నగా తరిగిన మీరు దీంట్లోనే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మాత్రమే వేసాను. మీరు వెల్లుల్లి అన్నీ వేసుకోండి, చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా స్వీట్గా పెట్టుకుని మనం దాంట్లోనే తగినంత కారం, అంతే మన కారం ఎంత తింటామో సో దాన్ని బట్టి కారం వేసుకోవాలండి. ఓవర్కే వేసేసామంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, పిల్లలు తినరు. మెయిన్ అంటే పిల్లల కోసమే చేస్తాం కాబట్టి పిల్లల కోసం అనేటప్పటికి కొంచెం కారం తక్కువ వేసి చేసుకోండి. చాలామంది టమాటో వేస్తూ ఉంటారు. నేను అంతకుముందు వీడియోలో కూడా టమాటా వేస్ట్ చేస్తానండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. మనం పాస్తా ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఉప్పు అయితే కనుక తగినంత వేసుకున్నాను. నేను పాస్తా ఎంత వేస్తున్నానో దాన్ని బట్టి ఉప్పు వేసుకున్నానండి. మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ ఒక 2 మనుషులకు వచ్చే అంత చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెసింగ్లో చూసారు కదా. ఏముంది దీంట్లో క్యాప్సికము, ఉల్లిపాయ ఇంతే వేసాను. నేను టమాటాస్ ఏమీ వేయలేదు, సింపుల్ ప్రాసెసింగ్లో చూపించానండి. మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మీకు హెవీగా కావాలా, ఇంకా మీకు మసాలాలు వేసుకోవాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా కావాలనుకునేవాడు ఆయిల్ వేసుకోవచ్చు. లేదా దీంట్లో లాస్ట్లో కొంచెం బటర్ వేసుకుంటే కనుక రుచి అనేది చాలా బాగుంటుంది. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఎప్పుడు కూడా మీరు ఈ పాస్తా ఉడకబెట్టేటప్పుడు నీటిలోనే కొంచెం ఉప్పు, ఒక పావు టీ స్పూను ఆయిల్ వేసి బాయిల్ చేసుకున్నట్టయితే కనుక విడివిడిగా వస్తాయండి పాస్తా ఉడికేటప్పుడు. తర్వాత చన్నీళ్ళు వదిలేసారంటే కనుక మన పొడిగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మెదుపు చూసారంటే మీకు తెలిసిపోతుంది. మీకు ఆ వీడియో కూడా కావాలంటే నేను పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు కావాలంటే ఆ వీడియో కామెంట్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను ఏ విధంగాని ఏంటి, ఏ పాస్తా ఎంతసేపు చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఇలాగా మనకి పాస్తా రెడీ అయిపోయింది. 2 నిమిషాల్లో మనకి పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇలాగా బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో సులభంగా మనం ఈ పాస్తా రెడీ చేసుకున్నాము. ఇలాగ ఎలా చేసుకున్నాము ఏంటి, టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఎంత సింపుల్గా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోండి, బీన్స్, క్యారెట్ అన్నీ వేసుకోండి. మీకు స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ ఏది ఉంటే అది వేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. ఇంకొకటి పిల్లలు చక్కగా తినేస్తారు. సో ఈ హెల్దీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పూర్తి వీడియో చూసాక
ఫార్వర్డ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.